ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో లక్షలాది కోళ్లు దీని బారిన పడి చనిపోతున్నాయి. ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే వ్యాధి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వరం అందిస్తారు. వ్యాధి జిల్లాలో విస్తారంగా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం అనేక రకాల కట్టడి చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా అంటే జిల్లాలోని సదుము, పొంగనూరు, పీలేరు ప్రాంతాల్లో ఈ వ్యాధి సంచరిస్తున్నట్టుగా విస్తారంగా వ్యాపిస్తున్నట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. అక్కడ సహాయక చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టింది. వాళ్ళ పరిశోధన సంస్థకు చెందినటువంటి పరిశోధకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇవాళ కోళ్ళకి ప్రధానంగా ఈ సీజన్లోనే, సమ్మర్ సీజన్లోనే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంది మేడం? ఏంటి, ఎలా చూడాలి? ఇది మామూలుగా ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుందండి. ఈ వైరస్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాము. ఇన్ని రకాలు ఉన్నాయి H1N1 అనేది. ఈ వైరస్ ఏమంటే ఇప్పుడు ఈ చలికాలం కదా, ఇప్పుడు జనరల్గా ఇది నవంబర్ నుంచి మనకు ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఈ వ్యాధి తీవ్రత అనేది ఉంటుంది. ఈ వైరస్ యాక్చువల్గా అయితే వలస పక్షుల వల్ల వస్తాయి. డైరెక్ట్గా అయితే కోళ్ళల్లోకి రాదు, కానీ వలస పక్షుల యొక్క స్రావాలు ఉంటాయి కదా, రెట్ట ద్వారా కానీ ముక్కులో నుంచి నీరు కారడము వాటంతా కూడా ఈ వ్యాధి వైరస్ ఉంటుంది. కాబట్టి అది కలుషితమైన మన ఫీడ్ కానీ దానా నీళ్లు కానీ మన కోళ్ళు తిన్నప్పుడు తాగినప్పుడు ఈ వ్యాధి మన కోళ్ళలో రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ తీవ్రతగా ఉంటుంది. అంటే మేడం ఇవాళ ఓన్లీ పొంగనూరు, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లోనే, సదుం ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వం కూడా కట్టడి చేయమని చెప్పి మార్గదర్శకాలు చేసింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు సీజన్ ఒకటి రాకుండా ఉండాలంటే మనం కొంచెం నివారణ చర్యలు తీసుకోవాలి. కొన్ని లక్షణాలు ఇప్పుడు ఆల్రెడీ మనకి లక్షణాలు తెలుసు. చాలా ఎక్కువ సంఖ్యలో పోతా ఉన్నాయి, చాలా డల్గా ఉంటాయి, ప్రొడక్షన్ అయితే బాగా తగ్గిపోతుంది. తర్వాత గుడ్ల నాణ్యత కూడా మనకు తగ్గిపోతుంది, పలుచని పింకులు రావడం అలాంటి లక్షణాలు ఉన్నాయి. తర్వాత ఫామ్లో వర్కర్స్ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేసుకుని, అంటే మామూలుగా షెడ్ ముందర ఫుడ్ బాత్ ఉంటుంది, అందులో డిస్ఇన్ఫెక్టెంట్ మందు కలిపి పొటాషియం పర్మాంగనేట్ కానీ ఫినాయిల్ కానీ అది కలిపేసి వాటిల్లో మనం కాళ్ళు ముంచి మనము లోపలికి వెళ్ళాలి. ఎవరినైనా అంటే జనరల్గా మనం వేరే వాళ్ళను సందర్శకులను అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే ఆ విధంగా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. తర్వాత మనం కూడా వర్కర్స్ కూడా బాగా శానిటైజ్ చేసుకుని ఫామ్లో వెళ్ళాలి. మాస్క్ అంటే ఇప్పుడు ఈ సమయంలో మాస్కులు పెట్టుకొని పోతే మంచిది, మనకు కూడా సేఫ్ కావాలి కదా వర్కర్స్ కూడా. అందుకని మాస్క్ పెట్టుకోవాలి, చేతులు బాగా శానిటైజ్ చేసుకొని ఫామ్లోకి వెళ్ళాలి. తర్వాత ఏదైనా బర్డ్ చనిపోతే దాన్ని మనము చాలా బాగా పూడ్చాలి, లేదంటే కాల్చాలి. ఇది పూడ్చడం కూడా బాగా ఒక 5-6 అడుగులు బాగా తవ్వి మనము పూడ్చాల్సింది. ఎందుకంటే పైపైన పూడ్చేసామనుకోండి, ఈ కుక్కులు అలాంటివి అంతా బాగా తవ్వేసి బయటకు వస్తే మళ్ళీ వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది బాగా పూడ్చి కావాలంటే సున్నం అలాంటిది కూడా కలిపేసి మనము ప్రాపర్గా దాన్ని బరియల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిని, ఈ మాంసం తినేదాని వల్ల పబ్లిక్కి, మానవులకి, అంటే మాంస ప్రియులకి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది, తినొద్దని అని చెప్పి అంటున్నారు. అది ఎంత నిజం? అంటే మాంసం కానీ గుడ్లు కానీ మనం బాగా ఉడకబెట్టి తినాల్సి ఉంటుందండి. మరి ఇప్పుడు ఎక్కువగా తీవ్రంగా ఉన్న ఫామ్లో అయితే మనం తినకూడదు. మనకు మామూలుగా ఫామ్లో ఉన్న గుడ్లు అటువంటి అనుమానం లేకుండా తినొచ్చు. అయితే బాగా ఉడకబెట్టి తినాలి, ఎందుకంటే మంచిది. మామూలుగా మనం వేడి చేస్తాం కదా, ఒక 100 డిగ్రీ సెంటీగ్రేడ్ బాగా ఉడకబెడతాము. సో ఈ ఉడకబెట్టినప్పుడు ఏమవుతుంది, అందులో వైరస్, ఇతర వైరస్ ఏదైనా ఉన్నా కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది, దశ అయిపోతుంది. కాబట్టి మనకు అంత ప్రమాదకరం కాదు. సో బాగా ఉడకబెట్టి మాంసము తినొచ్చు. ఎప్పటికప్పుడు తరోగా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయోసెక్యూరిటీ మెజర్స్ చెప్పినాం కదా. సో వేరే వాళ్ళని రాకుండా ఫామ్స్ని, తర్వాత ఇందాక బాగా పరిశుభ్రంగా పరిసరాలను క్రిమిసంహారక మందులతో స్ప్రే చేసుకుంటూ తరచుగా చేసుకుంటూ ఉండాలి. కంటామినేషన్ ఏదైనా ఫీడ్ ఉన్నా కూడా వాటిని ఇవ్వకుండా మనం వాటి కోళ్ళకి మంచి దానా, నీరు సప్లై చేయాలి. ఇది ప్రధానంగా అంటే కోళ్ళ వ్యాధికి సంక్రమించే బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల ప్రజలకైతే ప్రాణాంతకం లేకపోయినా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి మాంసం, పచ్చి కోడిగుడ్డు తినడము, తాగడము, బాయిల్ ఎగ్ తినడము, తాగడము ఇలాంటివన్నీ చేయకూడదు. బాగా బాయిల్ చేసుకునేసే తినాలని చెప్పి స్పష్టం చేస్తున్నాం. అంటే బర్డ్ ఫ్లూ సోకినటువంటి ఫామ్ కాడ వినియోగించే దానాను వాటిని అన్నిటి కూడా అక్కడికక్కడే పూర్తిగా ఇదని ఖననం చేసేవాలి. అలాగే కోళ్ళను కూడా దాదాపు ఖననం చేసి పూర్తిగా ఎలా వ్యాధి స్ప్రెడ్ కాకుండా అన్ని విధాల చర్యలు అయితే చేపట్టాలి. అప్పుడే దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయవచ్చు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పాటించకుండా వ్యవహరించినట్లయితే ఈ వ్యాధి మరింత ప్రబలమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని ఒక దశలో కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నటువంటి అధికారులందరూ కూడా ప్రభుత్వం సూచించినటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కూడా వైద్యులైతే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9 వెటర్నరీ యూనివర్సిటీ నుంచి.